శ్రీమతి నమః. దేశానికి స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది అంటే గాంధీ గారి అహింసా సిద్ధాంతం వల్ల వచ్చింది అని ఇదివరకు ఠక్కుని చెప్పేసేవారు. కానీ ఇప్పుడు గాంధీ గారి వల్ల మాత్రమే కాదు, ఈ దేశానికి స్వాతంత్రం రావటానికి ఎందరో వీరుల త్యాగ ఫలం, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టారు కాబట్టే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అని తెలుసుకుంటున్నారు. ఇంకా పూర్తిగా నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురిని ఉరి తీయాలి అని అనుకున్నప్పుడు దేశం మొత్తం వేడుకుంది. ఒక్క మాట చెప్పండి, మీరు చెప్పే ఒక్క మాట ఆంగ్లేయులు వింటారు, అప్పుడు ఈ భగత్ సింగ్ వాళ్ళ ఉరిని రద్దు చేస్తారు అంటే కనీసం పాపం ఆ మహానుభావుడు మాట్లాడడానికి కూడా నోరు రాలేదు. ఎందుకంటే దేశం కోసం ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ దేశం కోసం పోరాడారు కాబట్టి, అది హింస కాబట్టి ఆ హింసని నేను ప్రేరేపించను, వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అని అన్నారు. కానీ పాపం ఇదే మహానుభావుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా, ఎంత ఏడిపించినా మనం మాత్రం మౌనంగానే ఉండాలి అని చెప్పారు. పాకిస్తాన్ భారతదేశం విభజన జరిగినప్పుడు కూడా భారతీయులకు ఎంత అన్యాయం జరిగినా నోరు మూసుకుని కూర్చోవలసి వచ్చింది. ఎన్నో ఉద్యమాలలో భారతీయులని ఎంత బాధ పెట్టినా వాళ్ళ చేతుల్లో మీ ప్రాణాలు పోతే పోనివ్వండి, కానీ వాళ్ళకి మాత్రం మీరు ఎదురు చెప్పకండి అన్న మహానుభావుడు. ఖిలాఫత్ మూమెంట్ కానీ ఏ ఉద్యమం కానీ ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే అవతల వాళ్ళ చేత కనీసం భారత మాతాకి జయ్యని గాని, వందే మాత్రం అని గాని అనిపించలేకపోయారు. కానీ భారతీయుల చేత మాత్రం వాళ్ళ నినాదాలని అనేటట్లుగా చేశారు. ఇలా ఎన్నో 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 సంఘటనలు మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే కాదు చరిత్ర తవ్వి చూస్తే మనకి అర్థమవుతుంది. ఈరోజు గోపీనాథ్ సాహాని ఆయనని ఉరి తీసేసిన రోజు. ఆయన ఉరి తీసేటప్పుడు ఆయనకు వయస్సు ఎంతో తెలుసా? 23 సంవత్సరాలు. అయితే ఆయన చేసిన తప్పేంటి? ఎందుకు ఉరి తీశారు? గాంధీ గారు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే రాట్నం వడికితే దేశానికి స్వాతంత్రం వచ్చేసింది అని అనుకుంటున్నారు కదా కొంతమంది మహానుభావులు. కాదు, ఈ దేశం కోసం ఎంతో మంది రక్తం చిందిస్తే, వాళ్ళ రక్తం ఏరులై పారితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు. అహింసా సిద్ధాంతం మంచిదే, కానీ కొన్ని విషయాల్లో అహింసని పాటిస్తే ప్రాణాలే పోతాయి. అలా ఎంతో మంది వీరుల ప్రాణాలు కూడా పోయాయి. స్వామి శ్రద్ధానందని ప్రాణాలు తీసేసినప్పుడు కూడా రషీద్ పాపం ఎందుకు అలా చేశాడో అని రషీద్ మీద చూపించిన సాఫ్ట్ కార్నర్ అక్కడ స్వామి శ్రద్ధానంద మీద చూపించలేదు. వందే మాత్రం మూమెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు వందే మాత్రం పాడినప్పుడు వాళ్ళందరినీ పాఠశాల నుంచి, ఆ యూనివర్సిటీ నుంచి పంపించేసినప్పుడు అప్పుడు కూడా మొత్తుకుంటే దానితో నాకేం సంబంధం లేదు అని మహానుభావుడు బ్రిటిష్ వాళ్ళకి లేఖలని రాశారు. సరే, ఈ గోపీనాథ్ సాహు చేసిన తప్పేంటంటే చార్లెస్ టెగార్ట్ వాడు ఒక క్రూరుడైన పోలీస్ కమిషనర్ అన్నమాట, బ్రిటిష్ పోలీస్ కమిషనర్. వాడు ఎంత క్రూరుడు అంటే భారతదేశంలో ఎవరైనా మన దేశం గురించి పాటుపడిన, అది మహిళలైనా యువకులైనా సరే, వాళ్ళని ఎంతో దారుణంగా హింసించేవాడు. మీరు ఎవరైనా కాలాపాని సినిమా చూసారా? ఆ సినిమాలో హిందువులని భారతీయులని ఏ విధంగా అయితే ఏడిపించుకుని తిన్నారో అంతకి 100 రెట్లు ఏడిపించుకుని తిన్నాడు ఈ చార్లెస్ టెగార్ట్. అలాంటి చార్లెస్ టెగార్ట్ ని ప్రాణాలు తీసేయాలి అని అనుకుంటారు గోపీనాథ్ సాహా. ఒకసారి ఈ కోల్కతాలో ఉన్నప్పుడు ఈ చార్లెస్ టెగార్ట్కి గురిపెట్టిన పిస్టల్ ఏదైతే ఉందో అది ఎర్నెస్ట్ అని ఇంకొక ఆంగ్లేయుడికి తగిలింది. అతని ప్రాణాలు పోయాయి. పోతే ఈ గోపీనాథ్ సాహా తప్పు ఒప్పుకున్నారు, నేను చేసింది తప్పే, కానీ దేశ భద్రత కోసం చేశాను అని చెప్పి గోపీనాథ్ సాహా చెప్పినా వినకుండా ఈ బ్రిటిష్ వాళ్ళు గోపీనాథ్ సాహాకి ఉరి శిక్షని విధించారు. దానిని సమర్థించారు ది గ్రేట్ మహానుభావుడి గారు. ఆ రోజు ఎర్నెస్ట్ ప్రాణాలు పోయినందుకు సంతాపం ప్రకటించి అప్పుడు ఒక తీర్మానం చేశారనమాట.
ఈ గోపీనాథ్ సాహా చేసింది కరెక్టా రైటా అని. చాలా మంది గోపీనాథ్ చేసిన పనిని సమర్థించారు. సుభాష్ చంద్రబోస్ గారు కూడా సమర్థించారు. కానీ గాంధీ గారు ఒప్పుకోలేదు. హింసని మనం ప్రేరేపించకూడదు, హింసని ప్రేరేపిస్తే ఇంకా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తయారైపోతారు అని చెప్పి గోపీనాథ్ సాహాకి వేసిన ఉరి శిక్ష సమంజసమే అంటూ ఆయన చాలా ఉదార స్వభావంతో మాట్లాడారు. ఇంతకీ గోపీనాథ్ సాహా ఎందుకు ఆ చార్లెస్ ఎర్నెస్ట్ ని ప్రాణాలు తీయాలి అనుకున్నారో తెలుసా? వాడొక క్రూరుడు అని చెప్పాను కదా. వాడు మన భారతీయులని ఎవరైతే బందీలుగా దొరుకుతారో వాళ్ళందరినీ ఏం చేసేవాడు అంటే నేలకేసి కొట్టేసేవాడు, గోడకేసి టీకించేసేవాడు, అత్యంత హీనంగా వాడు ప్రవర్తించేవాడు, కింద పడేసి తన బూటు కాలుతో తొక్కేసేవాడు. అంతకు మించి ఆడవాళ్ళను పట్టుకుంటే ఏం చేసేవాడో తెలుసా? ముఖ్యంగా నానా బాలాదేవి, ఈవిడ పాపం వితంతు అనమాట. 11 సంవత్సరాలకే ఈవిడకి వివాహం అయిపోయింది. ఆవిడ హౌరాలో పుట్టారు. వివాహం అయిన 5 సంవత్సరాలకి భర్త చనిపోతే దేశానికి స్వాతంత్రం తెచ్చే వీరుల పట్ల ఆవిడ కూడా ఆకర్షితురాలయ్యి స్వతంత్ర ఉద్యమం కోసం ఆవిడ కూడా తన వంతు సేవ చేయాలి అని అనుకుని స్వతంత్ర ఉద్యమంలో ఆవిడ కూడా చేరారు. దేశం కోసమే ఆవిడ పోరాడుతూ ఉన్నారు. ఒకసారి రామచందర్ మజుందర్ షా అని ఆయన జైల్లో పెడితే ఆయన దగ్గర కొన్ని రహస్యాలను తెలుసుకోవటం కోసం ఈవిడ మారువేషంలో వెళ్తే ఈవిడని కనీసం పోలీసు అధికారులు కూడా కనిపెట్టలేకపోయారనమాట. ఇలా దేశం కోసం చేస్తున్నప్పుడే, ఎన్నో సేవలు చేస్తున్నప్పుడే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ నానా బాలాదేవిని పెషావర్లో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి కాశీలో జైలులో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు టెగాట్ ఏం చేశాడో తెలుసా? ఆవిడని వివస్త్రను చేసి ఆవిడ జననేంద్రియాలలో మిరపకాయలని నూరి ఆ ముద్దని చొప్పించాడు. అంటే ఎంత క్రూరుడు ఒకసారి ఆలోచించండి. పాపం ఆ నొప్పిని భరించలేక, ఆ మంటని భరించలేక ఆవిడ అరుస్తూ ఉంటే ఆవిడని తీసుకువెళ్ళి భూగర్భ గదిలో 2 రోజుల పాటు గాలి వెలుతురు లేని గదిలో పడేసి ఉంచారు. 2 రోజుల తర్వాత ఆవిడని బయటకు తీసుకుని వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితి. ఇంతకీ ఆవిడని ఎందుకు అంత హింస పెట్టారో తెలుసా? ఆవిడ ఏదో దేశం కోసం పోరాడుతోంది అందుకుని పట్టుకుని ఆవిడని హింసించాలని కాదు, ఆవిడ దగ్గర రహస్యాలు తెలుసుకోవటం కోసం. అప్పుడు ఆవిడ చెప్పింది ఒకటే, నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నా నోటి నుంచి ఒక్క రహస్యాన్ని కూడా బయట పెట్టలేవు అని ఆవిడని ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, జననేంద్రియాల్లోకి ఆ మిరపకాయ పేస్ట్ పెడితే ఒక బాధ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత నరకమో చూడండి. అప్పుడు కూడా నోరు విప్పి మన దేశం గురించి ఒక్క మాట కూడా రహస్యాన్ని బయట పెట్టని మహానుభావురాలు ఆవిడ. పై వాళ్ళకి పిటిషన్ పెట్టుకుంటే ఆ పిటిషన్స్ ని చింపేసి చెత్తబొట్లో పడేస్తే ఆఫీస్ అన్ని గోబ పగలగొట్టిన గొప్ప ధైర్యవంతురాలు కూడా ఆవిడ. అలా ఈ నానా బాలాదేవిని ఏడిపించి స్వతంత్ర సమరయోధుల్ని బాధ పెడుతుంటే అది చూసి తట్టుకోలేక గోపీనాథ్ సాహా ఏం చేశారు అంటే ఎలా అయినా సరే ఆ చార్లెస్ టెగార్డ్ ని ప్రాణాలు తీసేయాలని అనుకున్నారు. తప్పేం కాదే. వాళ్ళు మాత్రం భారతీయులని అత్యంత హీనంగా బాధ పెట్టచ్చు, వాళ్ళు ఏడిపించచ్చు, కానీ భారతీయులు మాత్రం ఒక్క మాట మాట్లాడకూడదు. ఈ గోపీనాథ్ సాహా పొరపాటున ఎర్నెస్ట్ ని ప్రాణాలు తీయటం తప్పే కాదు అని చెప్పటం లేదు, కానీ ఆ తప్పును ఆయన ఒప్పుకున్నారు కదా, నేను చేసింది తప్పే కానీ దేశం కోసం చేశాను అని. సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, దేశం కోసం ఎంతో మంది యువత రక్తాన్ని చిందిస్తున్నారు, మరి అలాంటి యువత ప్రాణాలు తీసేసిన బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, మీరు స్పందించకుండా గోపీనాథ్ సాహా చేసింది తప్పు అనడం ఏం బాగుండలేదు అని ఈ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినా సరే వినలేదు. ఎందుకంటే ఆయనకి అన్నింటికంట తన అహింసా సిద్ధాంతం ముఖ్యమైంది కాబట్టి. ఎదుటివాడి ప్రాణాలు పోతున్నా అహింసా సిద్ధాంతాన్ని పట్టుకుని మాత్రమే కూర్చున్నారు. ఆ అహింసా సిద్ధాంతంతో ఏవైనా మనకి స్వాతంత్రం వచ్చిందా? ఎంత హింస జరగలేదు. ఆ గోపీనాథ్ సాహా ఊరికోయకి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమన్నారో తెలుసా? ప్రతి ఇంట్లోనూ ఒక గోపీనాథ్ సాహా పుడతాడు, నానా బాలా లాంటి వాళ్ళని రక్షించటానికి ఖచ్చితంగా పుడతారు. నా భారతదేశానికి స్వాతంత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నన్ను ప్రాణాలు తీసుకెళ్ళిపోగలరు కానీ నాలాంటి వాళ్ళని జన్మించకుండా ఆపలేరు కదా
అంటూ ఆయన ఉరి కొయ్య ఎక్కుతున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టారు. కానీ గాంధీ గారి కళ్ళంబడ మాత్రం నీళ్లు రాలేదు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం అహింసా సిద్ధాంతం కాబట్టి. ఆడవాళ్ళ మాన ప్రాణాలు తీసేస్తుంటే వాళ్ళని రక్షించాలి అని అనుకోవటం గోపీనాథ్ సాహా చేసిన తప్పనమాట. ఆ తప్పుకే ఆయనని ఉరి తీసేశారు. ఇలా గోపీనాథ్ సాహా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించేసిన వాళ్ళు. కానీ మనకు అందరికంట గొప్పగా ఎవరు కనిపిస్తారు అంటే ఒకే ఒక్క పేరు మాత్రమే కనిపిస్తుంది. అహింసా యోధుడు, రాట్నం ఒడుకుతూ స్వదేశీ వస్తువులని మాత్రమే వాడేవారు, విదేశీ వస్తువులని బహిష్కరించేవారు. అది మాత్రమే మనం పట్టుకుని కూర్చున్నాం. చరిత్ర తవ్వి చూస్తే మనం మోసపోయినది, మనల్ని బాధ పెట్టిన సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. ఒకసారి నిజమైన చరిత్ర చదివి చూడండి. ఈరోజు గోపీనాథ్ సాహా ఉరి తీయబడ్డ రోజు. నిజంగా అదిదంతా చదువుతుంటే ఏడుపొచ్చింది. ఇంత చవట సన్నాస దద్దం వల్లాగా మనం మిగిలిపోయామా? అన్ని బాధలు పడుతూ కూడా ఎందుకు కళ్ళు తెరుచుకుని మాట్లాడలేకపోయాము అని. కనీసం ఆ గోపీనాథ్ సాహా లాంటి వాళ్ళ చరిత్రలు చదివేనా సరే ఆనాడు గాడ్సే గారికి ఎందుకు అంత బాధ కలిగింది అనేది మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే తప్పెవరు చేశారు అనేది మన మనస్సాక్షికి తెలుస్తుంది. ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.